ప్రధానంగా అయితే దామరలా ఏ గల్లీకి పో ఎక్కడ పో మోరీలు మామూలుగా లేవబ్బా. మరి ఈ మోరీలు ఎందుకు నిన్నాయి, ఎందుకు ఇట్లా అయినాయి? ఇగో చూడురి, ఇదేమో స్కూలు, చదువుకునే పిల్లలు ఉన్నారు ఈడ. చిన్న చిన్న పిల్లలు వచ్చి చదువుకుంటారు ఇంట్లో. మరి పిల్లలకు ఈ మోరీలల్లా దోమలు వచ్చి ఆ దోమలు కరిస్తే డెంగ్యూ, మలేరియా, పెద్ద పెద్ద రోగాలు వచ్చి సస్తే మా పిల్లలకు ఏమన్నా అయితే ప్రాబ్లమేగా. మరి ఇది ఎందుకు నిన్నది, ఎందుకు ఇట్లుంటున్నాయి అనేది ఒకసారి మరి వీళ్ళనే అడుగుదాము. ఏందో చెప్పాలి, పరిస్థితి ఏంది అసలు? ఇది పరిస్థితి ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి మా ఊర్లో ఒక కొత్త మోరీ అనేది స్టార్ట్ చేయలేదు. ఒక 3 టర్మ్స్ బ్యాక్ సైడ్ ఒక 2 మోరీలు కట్టారు అంతే. ఇంత ముందుకి ఊరతో ఒక బావి ఉండే, బావిలోకి వెళ్ళిపోయేది నీళ్ళు. అతను క్లోజ్ చేసుకున్నాడు. అతను ఇప్పుడు ఆ బావి బంద్ చేశారు. ఆయన సొంత మంది క్లోజ్ చేసుకుంటూ పట్ట భూమి క్లోజ్ చేసుకుని ఆయన. అంతమందికి నక్ష ఉండే ఊర్లో. మోరీకి వెళ్ళిపోతానికి ముందర ఒక వాగు ఉంటది, ఆ వాగు నక్ష ఉండేది కాలువ. ఇప్పుడు లేదా మరి అదంతా కబ్జా చేసారు. ఇది ఒక మూలం కాదు, ఇంకో ఏరియా కాడ 2 ప్లేస్లలో మొత్తం కబ్జా చేసారు. ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు. అది ఎంతసేపు ఉన్న బావి క్లోజ్ చేయగానే డ్రైనేజ్ అంతా వెనక నీళ్ళు వెనకకి వస్తున్నాయి. ఎక్కడ పోవాలో తెలుస్తలేదు. ఇట్లా అయితే రీసెంట్ గా సర్పంచ్ గారు కొంచెం చొరవ తీసుకొని కొంచెం తీసిరు. తీసినా గానీ కొత్త మోరీ తీయనంత వరకు, ఆ పూడిక తీయనంత వరకు, కొత్త మోరీ కట్టినంత వరకు నీళ్ళు అనేది సాపు వెళ్ళిపోవు కదా. ఆ ఊళ్ళో గత 15 సంవత్సరాల నుంచి ఒక మోరీ కట్టింది లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇది ఒక్కగానే కాదు, ఊరు మొత్తం తిరిగినా గానీ ఏ గల్లీలో ఒక మోరీ లేదు, కొత్త మోరీ. దీని మీద నీళ్ళు అనేస్తలేరు, ఆ గల్లీలో కూడా బయటకు వెళ్తారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు మీరు అందరు కలిసి, పెద్దలు చిన్నలు అందరు? చాలా సార్లు అడిగినాం, ఎమ్మెల్యే అడిగినాం, ఇంకా వేరే వాళ్ళ నాయకులు వచ్చినప్పుడు కూడా మా ఊరికి డ్రైనేజ్ వ్యవస్థ లేదని చెప్పినాం, స్కూల్ లేదని చెప్పినాం, రోడ్ లేదని చెప్పినాం. అన్ని వచ్చి ఒకసారి మార్నింగ్ వాక్ వచ్చింది సారు. వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చిండు, ఊరు మొత్తం తిరిగిపోయింది, గల్లీ తిరిగిండు. మీకు ఎందుకు ఈ సమస్యను ఏమన్నా సాల్వ్ చేస్తా అని చెప్పిండు. ఆ సార్ వచ్చి కూడా సంవత్సరం అవుతుంది, ఒక్కదాని మీద యాక్షన్ లేదు. అంతమందికి పొలిటికల్ లీడర్స్ చాలా మంది వస్తారు పోతురు తప్ప మాట చెప్పిపోతురు. చేసిన పని అయితే 1% కూడా లేదు. ఇప్పుడు ఇది కావాలి మీకు తక్షణమే. మా దానివల్ల డ్రైనేజ్ వ్యవస్థ అనేది గత 15 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక మోరీ కట్టలేదు. ఆ మోరీ కట్టినప్పుడు నీళ్ళు ఎక్కడ పోతాయి ఇంకా మనకే తెలవాలి. ఇప్పుడు ఇక ఈ మొత్తం ఇవి తీయాలంటే ఆడ మొదటనే బంద్ చేసిరండి. ఇక నీళ్ళు వచ్చినాయి అన్ని ఎంత తీసినా జామ అయితేనే ఉంటాయి. రోజు వచ్చి కొట్టుకొస్తూనే ఉంటుంది. ఇవాళ తీసినా రేపు జామ అయితేనే ఉంటుంది. ఇది ఎందుకంటే పోయేది లేదు కాబట్టి. అగో తీసింది ఆడ ఉంది అనుకుందాం మాట. అయితే అది నక్ష ఉంది కాలువ, అది కబ్జా మీద చేసుకోరు, అధికారులు పట్టించుకోలేదు. సార్ రిక్వెస్ట్ చేసారు, ఇట్లా మా ఊర్లో పాత నక్ష ఉంటే కాలువ నీళ్ళు వెళ్ళిపోవాలంటే ఇంకెందుకు నెల రోజుల మీ ఊరు నుంచి నీళ్ళు సాపి వెళ్ళిపోతాయని చెప్పారు. సంవత్సరం అయింది రాలే. నక్ష ఉందిగా దీనికి, ఉన్నాయి. నక్ష ఉన్నదాన్ని కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు. కబ్జా చేసారు గట్టిగా, అధికారులు వచ్చి చేస్తే అది వెళ్తుంది. కాకపోతే అధికారులు పట్టించు నిర్లక్ష్యం. చెరువు కాలువ నీళ్లు పోయేది, ఇక్కడ ఆ నీళ్లు పోయేది, ఆ కాలువలు ఎట్ట పోవాలను అట్నే పోవాలి అంతే. ఆ కాలువ లేదంటగానే మరి ఉన్నది, ఎందుకు లేదు? నస్కా చూస్తే ఉంది, నక్షలు ఉంది కానీ అది దున్నుకుర్రు అల్లకాయ చేసుకుర్రు. అది కథ. ఎవరం ఆడ ఉంది, ఆదివారం నాడు వెళ్తుంది ఇది 4 గంటలకు. కట్టేసినాడు ఆల్రెడీ. ఈ నీళ్ళు ముగిన పడి బల్లె పోతున్నాయి, ఆడ ఇండలో పోతాయి, ఆడ కట్టేది మళ్ళీ పడి ఇంట్లో పోతాయి. మరి ఎక్కడ పోరు సార్? స్కూల్ అలాగే పోతుంది నీళ్ళు. మన తీసిరు అంట, కట్టేసిరు మళ్ళీ తీసి. అవునుగా అగోదే జర అటు చూడవ్యా. ఆడ పోనీ కూడా బంద్ చేస్తారు. అదే ఆడ పట్టంపడు భూమికోండు, ఆడ కడీలు బతుకుండు. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే భయ్యా, ప్రధానంగా మనకు కావాల్సింది ఈ ఊర్లో మోరీ. అంటే ప్రధానం ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉన్నారు. నీ ఇంట్లో పిల్లలు ఉండొచ్చు, ఆయన ఇంట్లో పిల్ల, ఈయన ఇంట్లో పిల్ల, అందరు కలిసి వస్తారు వీడికి చిన్న పిల్లలు. మనం ఏం అడుగుతున్నాం అంటే, సరే పెద్ద పనులు మేజర్ ఉన్నాయి, మీకు కాంట్లో వాళ్ళకి చేయాలి, అన్ని చేయాలి. కాకపోతే మాత్రం ఇది తక్షణం చేయాలి. ఇది ఎందుకు చేయాలంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు అంటే ఏదన్నా అయితే చెప్పుకుంటారు, చేస్తారు. కానీ దీనికంటే నక్ష ఉందట ఈ మోరికి. నక్ష అక్కడ కాలువ ఉండేదట ఊరవతల. మరి ఆ నక్ష లేదట. మొత్తం అక్కడ ఉన్న భూములు ఎవరో మన ఊరోళ్ళే, ఎవరో ఒకరు మన ఊరోళ్ళే, మన రైతులే, మన కథ ఉండొచ్చు. కానీ దయచేసి అర్థం చేసుకోవాలని ఆయన, ఈ కాలువని నక్షని మలుపుకున్న వాళ్ళు ఎవరో పెద్ద మనసుతోటి జర్ర గిత దారి వదిలితే ఈ కాలువ ఎట్టుందో అట్ట వెళ్ళిపోతే సాపుగా తీస్తే ఊరు ప్రజలందరూ నిమ్మలంగా ఉంటారు. ఏ రోగాలు లేకుండా, నొప్పులు లేకుండా ఉంటారు, అట్టనన్ను ఉంటారు. ఈగలతోటి, ఈ మర్యాదలతోటి, కాగితాలతోటి, థమ్సప్ డబ్బాలతోటి, ప్లాస్టిక్ గిలాసాలతోటి నిండిపోయి ఇది మోరి అంటారా చూడ. ఇది ఏమన్నా పిల్లలు ఉంటారా? ఇది అర్థమేనా అనే? ఇది వాళ్ళు తీస్తా ఉంటే అవుతా ఉందట. ఇట్లా ఎంతకన్నా మంది తీయక హప్ప ఇది తీసుకురాని ఆగిపోయింది. ఆడ కట్టేసినట పోకుండా. మరి ఎవడా ఇది?
అందుకనే దయచేసి అర్థం చేసుకోరు నాయన. జర్ర మా ఊరికి డ్రైనేజ్ వ్యవస్థ తేవాలని ఇంతమంది కోరుతున్నారు. 15-16 సంవత్సరాల నుంచి మా తెరుగున్న కాయని చూస్తున్నామని యువత చెప్తుంది. 50-60 ఏళ్ల నుంచి ఈ పెద్ద మనిషి దీనికి నక్ష ఉన్నారా నిజంగానేనా? చెరువుకాలు ఉన్నాయి, అన్నిటికి ఉన్నాయి, ఊళ్ళో నడువులాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమైందా కానీ అవన్నీ ఎక్కడి పక్కనే ఇల్లు కట్టుకోరు, చెరువుకాలలో ఇల్లు కట్టుకోరు. ఇప్పుడు ఇది దాంట్లో ఇక్కడ ఆ బావుల కాడికి పోతాయి నీళ్లు, ఇక్కడ బావుల కాడికి ఇది బావుల కాడికి పోతాయి. ఇలా కొంచెం అన్ని ఎక్కడి పక్కనే బంద్ అయ్యాయి. బంద్ చేశారు బంద్ చేసినందుకు ఊళ్ళో జామైంది. ఇది కదా మొత్తం మీద ఇది డ్రైనేజ్ వస్తే బాగుంటది. రావాలి విన్నవానే? ఏదేం లేదు, డ్రైనేజ్ వ్యవస్థ రావాలి, మా మోరీలు సాపు కావాలి, రోడ్డు మాత్రం కావాలి. ఈ ఊళ్ళో ప్రెగ్నెంట్ ఉన్న పిల్లలు కూడా ఉంటారు కాబట్టి అంబులెన్స్ ఫోన్ చేస్తే రాదట. ఎందుకు? ఈ రోడ్డు బాగలేదు కాబట్టి రాదట. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని మరి ఊరు మొత్తం ఈయనే ఉంది. విన్నరా? అయ్యా కాంట్రాక్టర్ సారు, ఈ రోడ్ వేసిన సార్కి చెప్తున్నావు, ఈ సైడ్లో పోతే మట్టి లేదు నాయన. మరి నాట వంటోడు నడిచినా చీకట్లో పుట్టి ఇటు వచ్చినా అవతల మంచిగా సమాధానం పడతట్టుంది. ఇక చూడు నాయన ఎంత లోతో జర చూడ్రి. ఇక్కడ మొత్తం మొరీలు కూడా నిండున్నాయి నాయన. జర మట్టి అయితే పోయాలి. ఇగో ఈ నున్నగా ఏంది ఇది? ఇగో ఓ కొడుక కత్తి నన్ను తడుతున్నా అదే ఇది తట్టాలి ఆడాడ ఓడిపోయాడు. మేము కాంట్రాక్ట్ని అడుగుతున్నామే, ఓడి గురించి ఎందుకు ఈ పట్నాయని అడుగుతున్నాం. మరి రోడ్ అయితే వేసినాం నాయన, మయ్యా మంచోనివే కానీ జర ఈ మట్టి పోస్తే ఇక్కడ పడితే లేచేది కాదు, ఆయన బొంగుల బండి ఎక్కాల్సిందే. అది కథ. జర చూడు నాయన, కాంట్రాక్టు ఎవరో మరి ఏ ఊరు పెద్ద మనిషివో కానీ జర ఇది మాత్రం చేయాలి నాయన. మయ్యా మంచిగానే అడుగుతున్నాం, మేము ఏమంటలేము. అయ్యో కోప్పడేవు, మళ్ళా కోపం పెట్టుకొని మళ్ళీ బాధపడేవు. వద్దు, ఇస్తా చాలు మాకు. మేము ఎటువంటి మనుషులం అయ్యా, మాకు కూడా సాయపడితే సచ్చిందాకా గుర్తుంచుకుంటాం నాయన. మాకు మంచి చేసిన జీవితంలో మర్వం, మా పానమన పోవాలి కానీ అతన్ని అయితే మర్వం. మాకు మంచి చేసిన వాళ్ళని. అందుకే మా ప్రజలు అట్టుంటారు, నమ్మితే ప్రాణం ఇస్తారు కానీ నమ్మేటట్టు మీరు జర పనులు చేయాలని కోరుతున్నాం. ఓకేనా? అది